మరణము గెలచి ఆరాధించదని జీవించుచు పునరుద్ధానుడా యేసయ్యా పునరుద్ధానుడా కృపచేతనే నాకు నిరాక్షణ భాగ్యం కలిగిందని కృపచేతనే నాకు నిరాక్షణ భాగ్యం కలిగిందని పాడనా మా నా విమోచకుడవు నీవే స్తుతి పాడుచు ఇంకింతే అనుకుంటా హైట్ యేసు మేఘాలపై త్వరగా రానుండగా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదని జీవించుచు పునరుద్ధానుడా నా యేసయ్యా పునరుద్ధానుడా నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదని జీవించుచు సమయంలో మరి దైవజనులు ప్రాణసాయ అయ్యగారిని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క ఆదరణ కలిగించే దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 90వ కీర్తన మరి మొదటి నుండి ప్రభునందు దేవుని బిడ్డలారా 11 వచనాలు 12 వచనాలు చదువుకొని ప్రభు నామాన్ని మనం మహింపరుచుకుందాము. ఓకే, నల్గొండ నుండి వచ్చిన పాస్టమ్మ గారు చదివి ప్రభు నామాన్ని మహింపరుస్తారు.
ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపిస్తున్నావు. నిట్టూర్పులు విడిచినట్టు నా జీవిత కాలం జరుపుకుందని. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖము. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుండి 15వ అధ్యాయము 51 మొదటి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరము రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరము రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వాక్యము, రాయబడిన వాక్యం నెరవేరును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, భూమి మీద నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరం నుండి లేఖనాల్లో ఉంది. అయినప్పటికీ ప్రభువా, నీ చిత్తములో నరులారా తిరిగి రండి అని నువ్వు పిలిచి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మీరు పిలిచినప్పుడు మేము వెంటనే నీ మహిమలోనికి మేము అడుగు పెట్టాలి ప్రభువా. అయ్యా, మీరు మా నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదారు. మేమేం సంపాదించుకున్నా అయ్యా, ఈ లోపల ఉన్నటువంటి ఊపిరి మాత్రం నీదినైనా. ఈ ప్రాణము, ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ నీ దగ్గరికి రావాల్సినటువంటి దినము ఏదో ఒక రోజు ఉంటుంది. మా ప్రియులు దైవచనులు ఒలీవ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఫ్రాన్సిస్ గారిని అయ్యా, తన యొక్క పరిచర్యను తుదముట్టించిన తర్వాత ఆ దినము రానే వచ్చింది. మీ మహిమలోనికి మీరు పిలుచుకున్నారు. మా ఆలోచనలు, మా తలంపులు, మా ప్రణాళికలు వేరునైనా అయ్యా, మీ ప్రణాళికలు వేరు ప్రభువా. మీ కుమారుడు చేసినటువంటి పరిచర్య ద్వారా మీరు తృప్తి పొందారు. ఇక చాలు అని మీరు అనుకున్నారు. అయ్యా, మీరు పిలుచుకున్నారు నాయనా. ఒక మనిషి ఈ స్థలంలో లేకపోవడం మాకెంతో విచారకరం. అయ్యా, అది తీరం లోటు, కానీ దాన్ని మేము అంగీకరిస్తూ ఉన్నాం నాయన. మీరు మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు. ఒక దినాన మేము దైవ సేవకులను చూస్తామని. అయ్యా, మేము చూసేటటువంటి ఆ దినము కొరకు మేము నిరీక్షించడం తప్ప ఏమీ చేయలేదు ప్రభా. అయితే అయ్యా, ఈ పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి నాయన, ఆశీర్వదించండి. అదొక్కటే మేము బ్రతిమాలుతున్నాం. అయ్యా, కుటుంబ సభ్యులు, దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. మరి ఏ కుటుంబ సభ్యులైతే అయ్యా దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నారు, ఏ సంఘం అయితే అయ్యా నీకు దైవ సేవకుని కొరకు కన్నీరు కారుతుందో, నీ మాట మాత్రమే వారిని ఓదార్చగలదు నాయన. నీ మాట మాత్రమే మాకు ఊరటనివ్వగలదు తండ్రి.
అయ్యా మాట చేత మీరు మమ్మల్ని తృప్తిపరచండి, ఆదరించండి, ఓదార్చండి నాయన. మమ్మల్ని ధైర్యపరచండి. కృంగినటువంటి మా దేహాలు అయ్యా ఊరటను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలంలో ఈ కార్యక్రమాల కోసం ఎంతమంది బిడ్డలైతే ఏ కాళ్ళు అయితే పరిగెడుతున్నాయో, ఏ చేతులైతే సహాయం చేస్తున్నాయో, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ స్థలంలో మరి మేము బయలుదేరి వెళుచున్నాము, మార్గాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ దినము జరగబోతున్నటువంటి ఆదరణ కూడుకులో నీ దాసుల ద్వారా మీరు మాతో నాతో మాట్లాడండి. మాకంటే ముందుగా మీరు వెళ్ళి అక్కడ కార్యాలు ప్రారంభించండి అయ్యా. ఈ స్థలంలో మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. మమ్మల్ని ఎత్తుపెట్టుకోనండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ధైర్యపరచమని. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. సేవకునిగా చేసినటువంటి ప్రార్థనను అంగీకరించండి, జవాబును దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మికుని సహవాసం, సరే సమాధానము, ఆదరణ, నెమ్మది, వాదార్పు దైవజనురాలికని, పిల్లలకని, తల్లిదండ్రులకుని, అత్తమామలకని, సంఘానికని, సకల పరిశుద్ధులకును, ఆత్మీయులు, చుట్టాలు బలందరూ కూడా ఆదరణ, నెమ్మది, వాదార్పు కలిగించి మన రాజ్యముకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.